Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 28 December 2024. So let's have a clear discussion on the important articles with respect to UPSC in today's Hindu newspaper. Okay, so let's start the video without any further delay. So మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో because ఈ likes and subscribes ఏవైతే ఉంటాయో this can act as a source of motivation to us in order to come up with more and more content for you people. Okay, with this note, let's start the video. So let us look at the next article. Letter and spirit అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఈస్ బేసికలీ రిలేటెడ్ టు ద నో డిటెన్షన్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ రీసెంట్ గా రిమూవ్ చేసిందో అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దాని గురించి ఇవ్వడం జరిగింది అనమాట. సో బేసికలీ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ టాపిక్ అనేది GS2 లో భాగంగా గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇష్యూస్ రిలేటెడ్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్స్ లో మనం ఈ పర్టికులర్ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ నో డిటెన్షన్ పాలసీ. నో డిటెన్షన్ పాలసీ అంటే ఏంటి? సో నో డిటెన్షన్ పాలసీ అంటే ఇది మనకి బేసిక్ గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 2009 యాక్ట్, దాంట్లో ఇంట్రడ్యూస్ చేశామన్నమాట ఈ పర్టికులర్ పాలసీని. సో ఈ పర్టికులర్ నో డిటెన్షన్ పాలసీ ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఎన్షూర్స్ దట్ స్టూడెంట్స్ అప్ టు 8th క్లాస్, ఓకే 8th స్టాండర్డ్ వరకు ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిస్పైట్ ఆఫ్ ఆర్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ దే విల్ బి ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ గ్రేడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, స్టిల్ దే కెన్ బి ప్రమోటెడ్ టు ద 7th క్లాస్. ఓకే, దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2009. సో దాన్ని మనం నో డిటెన్షన్ పాలసీ అని అంటాం అనమాట. సో దీన్ని ఎందుకు మనం తీసుకొచ్చాము ఆ టైంలో అంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఎగ్జామ్ ప్రెషర్ అనమాట. అకాడమిక్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ మీద ఉండకుండా ఉండడానికి దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో రీసెంట్ గా మనం 2019 లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో ఇండియన్ పార్లమెంట్ హెస్ అమెండెడ్ సంథింగ్ కాల్డ్ as రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ in 2019. So it allows states to reintroduce examinations for class 5 and class 8 అనమాట. సో క్లాస్ 5th స్టూడెంట్స్ అండ్ 5th స్టాండర్డ్ స్టూడెంట్స్ అండ్ 8th క్లాస్ స్టూడెంట్స్ ఏవైతే ఉంటారో అకాడమిక్ పర్ఫార్మెన్స్ వాళ్ళది ఫస్ట్ టెస్ట్ లో ఆర్ ఫస్ట్ ఎగ్జామ్ లో బాగాలేకపోతే దే విల్ బి గివెన్ అన్ అడిషనల్ ఇన్స్ట్రక్షన్ అనమాట. దే విల్ బి గివెన్ అ ఛాన్స్ టు రీఅపియర్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే, ఒకవేళ సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతే దే మే బి డీటైన్డ్ ఇన్ ద సేమ్ క్లాస్ అనమాట. సో దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2019. ఓకే, సో దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఇన్ ఆర్డర్ టు యాజ్ ద మనకి ఇప్పుడు అస్సర్ రిపోర్ట్ ఉంటుంది మీకు గుర్తుంటే. ఓకే, అండ్ డిఫరెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఎడ్యుకేషనల్ రిపోర్ట్స్ ఉన్నాయో దే ఆర్ షోయింగ్ దట్ దెర్ ఆర్ గ్యాప్స్ ఇన్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. ఓకే, ఈవెన్ బేసిక్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా చేయలేకపోతున్నారు లోవర్ గ్రేడ్ స్టూడెంట్స్. ఓకే, ద person or a boy in the 5th class or 6th class is not able to read out small spellings also. ఓకే, సో దానివల్ల ఏమైంది, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి రెడ్యూస్ అయిపోయాయి. ఎడ్యుకేషన్ లో అకాడమిక్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ అవుతుంది. అందుకే నో డిటెన్షన్ పాలసీస్ ని తీసేయడం జరిగింది. ఓకే, సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ బేసికలీ ఇన్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇన్ 2009 as I have already told you. So the policy has been a topic of significant debate in the Indian educational discourse from then. Okay, సో మరి కీ ఫీచర్స్ ఏంటి? ఇంతకుముందు మనం 2009 లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఈ నో డిటెన్షన్ పాలసీస్ ని యాడ్ చేసుకున్నామని చెప్పాను. దీని యొక్క ప్రొవిజన్స్ ఏంటి అంటే సెక్షన్ 16 ఆఫ్ దిస్ పర్టికులర్ RTE యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొహిబిట్స్ ది డిటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద సేమ్ గ్రేడ్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ క్లాస్ 1 to class 8. ఓకే, బేసికలీ నో డిటెన్షన్ పాలసీ గురించి RTE యాక్ట్ లో సెక్షన్ 16 కింద మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇట్ అలౌస్ ప్రమోషన్ ఆఫ్ స్టూడెంట్స్ టు ద నెక్స్ట్ గ్రేడ్ రిగార్డ్లెస్ ది అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఓకే, వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేయలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 16. ఓకే, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవ్వాలి అని, అండ్ డ్రాప్ అవుట్ రేట్స్ లేకుండా హ్యాపీగా అందరూ వితౌట్ ఎనీ స్టిగ్మా చిల్డ్రన్ స్కూల్ కి రావాలి అని చెప్పేసి దే హ్యావ్ టు అటెండ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకే, దిస్ ఎన్షూర్స్ ద యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆల్సో. మరి ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి? సో కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట టు అసెస్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద ఇయర్. అంటే వన్ యాన్యువల్ ఎగ్జామ్స్ లాగా కాకుండా కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే స్టేజ్ బై స్టేజ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉండి
ఇంప్రూవ్మెంట్ అనేది చూసేలాగా. ఓకే, ఫస్ట్ టెస్ట్ లో తక్కువ వచ్చినప్పటికీ సెకండ్ టెస్ట్ లో ఇంప్రూవ్ అయ్యేలాగా, లేదా థర్డ్ టెస్ట్ లో ఇంప్రూవ్ అయ్యేలాగా, అలా కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనే సిస్టమ్ ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇట్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ అ చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ లెర్నర్ సెంటర్డ్ పెడగాగి. సో ఈ పర్టికులర్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అయినా, లేకపోతే నో డిటెన్షన్ పాలసీ అయినా ఇవేం చేస్తాయనంటే ఒక చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో ఈ పెడగాగి ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, అగైన్ సేమ్ థింగ్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ అప్లికబుల్ టు క్లాస్ 8th వరకు. ఓకే, అండ్ ఆల్సో కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనము ఆ టైంలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ నో డిటెన్షన్ పాలసీ. ఓకే, మరి 2019 తర్వాత మనం కొన్ని రిఫార్మ్స్ ని తీసుకురావడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ విత్ డ్రూ ది నో డిటెన్షన్ పాలసీ. ఓకే, సో బేసికలీ నో డిటెన్షన్ పాలసీ అవసరం లేదు. సో ఏదైతే లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయో అవి చాలా అవి ప్రొడక్టివ్ గా ఉండట్లేదు, అందుకే మేము దీన్ని తీసేస్తున్నాం. వీఆర్ పుట్టింగ్ దిస్ పర్టికులర్ నో డిటెన్షన్ పాలసీ అండ్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద స్టేట్స్ కి వదిలేస్తున్నాం. వాళ్ళు ఇష్టం ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు అని చెప్పేసి తీసుకొచ్చారు. సో రీసెంట్ నోటిఫికేషన్ మ్యాండేట్స్ దట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ క్లాస్ 5 అండ్ క్లాస్ 8 ఎన్షోరింగ్ ద ఫౌండేషనల్ కాంపిటెన్స్. సో ఫౌండేషనల్ లిటరసీ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఈ స్టెప్ ని తీసుకోవడం జరిగింది. ప్రెసెంట్ సినారియో చూసుకుంటే, మెనీ స్టూడెంట్స్ కంప్లీటెడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వితౌట్ అచీవింగ్ ద బేసిక్ న్యూమరసీ అండ్ లిటరసీ. సో అందుకే మేము ఈ నో డిటెన్షన్ పాలసీస్ ని తీసేద్దామని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద COVID-19 ఇంపాక్ట్ ఆల్సో, లెర్నింగ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ ద స్కూల్ క్లోజర్స్, ఓకే, స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి బికాస్ ఆఫ్ ద పాండమిక్, ఈ లెర్నింగ్ గ్యాప్స్ అనేవి ఇంకొంచెం వైడన్ అప్ అయ్యాయి అనమాట. ఓకే, సో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ ఇన్ ది బేసిక్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, పాలసీ ఇంప్లిమెంటేషన్. సో స్టూడెంట్స్ ఫెయిలింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ విల్ రిసీవ్ 2 months ఆఫ్ రెమీడియల్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో. ఒకవేళ వాళ్ళు సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతే అప్పుడు వాళ్ళని డీటైన్ చేస్తారు, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయితే సెకండ్ ఛాన్స్ ఇస్తారు వాళ్ళకి, సెకండ్ టైం కూడా ఫెయిల్ అయినప్పుడు అప్పుడు వాళ్ళని డీటైన్ చేస్తారు. కానీ ఈ పర్టికులర్ అప్రోచ్ వల్ల ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, a written to single final examination as a sole criteria for promotion disregards National Education Policies 2020 emphasis on formative assessment. So నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనము ఫార్మాటివ్ అసెస్మెంట్స్ మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టాం. కానీ ఇప్పుడు మనం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 2000 ముందు లైక్ రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 2009లో తీసుకొచ్చామో దాంట్లో ఉన్న నో డిటెన్షన్ పాలసీని మనం రిమూవ్ చేయడం వల్ల, సో దిస్ ఇస్ గోయింగ్ అగేన్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క ఫార్మాటివ్ అసెస్మెంట్స్ కి అగేన్స్ట్ గా వెళ్తుంది అనమాట. ఓకే, అండ్ అవుట్కమ్ గ్యాప్ కూడా మనకు కనబడుతుంది. సో ఫెయిలింగ్ స్టూడెంట్స్ రిస్క్ కంపౌండింగ్ దర్ సోషియో ఎకనామిక్ డిసడ్వాంటేజెస్ ఆల్సో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అనుకోండి, సో ఒక క్లాస్ 6 స్టూడెంట్స్ ఫెయిల్ అవుతే మళ్ళీ క్లాస్ 6 చదవాలి. దానివల్ల ఒకటి కాదు, దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్. ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది, దే మే ఫీల్ షేమ్ఫుల్, డ్రాప్ అవుట్ రేట్స్ పెరిగిపోతాయి, ఎకనామిక్ లాస్, మళ్ళీ ఫీజ్ పే చేయాల్సి వస్తుంది, ఇలా లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. Okay, systemic failures in achieving the foundational education are inadequately addressed by this particular policy అని చెప్పొచ్చు. ఓకే, దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో, సో దే కెన్ యూజ్ డిటెన్షన్ పాలసీ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పెల్ ద వీకర్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని ఎక్స్పెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అల్టిమేట్లీ ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ కి దే వర్క్ విత్ ద ప్రాఫిట్ మోటివ్ అండ్ దే వాంట్ మోర్ ర్యాంక్స్. ఓకే, సో అందుకు వీకర్ స్టూడెంట్స్ ని ఎక్స్పెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దే కెన్ బి మిస్యూజ్డ్. ఓకే, సో స్టేట్స్ విత్ ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచింగ్ ట్రైనింగ్ మే ఫేస్ పొలిటికల్ అండ్ ఆపరేషనల్ ఛాలెంజెస్ ఆల్సో. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాలేని స్కూల్స్ లో పదే మళ్ళీ అదే క్లాస్ చదివిపియాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే, సో మరి బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి? ఓకే, లాంగ్ రన్ లో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయనంటే, ఇట్ అలైన్స్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విజన్ ఆఫ్ 360-degree holistic assessment is critical to ensure equity. ఓకే, సో లాంగ్ రన్ లో ఒక ఈక్విటీని మనం అచీవ్ చేయొచ్చు. సేఫ్ గార్డ్స్ ఆర్ నీడెడ్ టు ప్రివెంట్ మిస్యూజ్. కానీ మనం ఏం చేయాలి అని అంటే, ప్రైవేట్ స్కూల్స్ ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్. ఇది ఓన్లీ స్కూల్స్ యొక్క పని కాదు, ఫ్యామిలీస్, కమ్యూనిటీస్ వీళ్ళందరూ కలిపి, ఈ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిపితేనే మనం ఎడ్యుకేషన్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఓకే,
సో వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ ఫౌండేషనల్ డెఫిసిట్స్. ఏవైతే ఫౌండేషనల్ డెఫిసిట్స్ స్టూడెంట్స్లో ఉంటున్నాయో వాటిని మనం అడ్రస్ చేయాలి. పాలసీ లెవెల్ చేంజెస్ చేస్తే సరిపోదు, అవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, ఆర్ స్టూడెంట్స్ రియల్లీ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ అనేది ఓకే అసెస్మెంట్స్ చేస్తూ ఉండాలన్నమాట. రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ సీక్స్ టు రీప్లేస్ సమ్మేటివ్ అసెస్మెంట్ విత్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్ విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ద పియర్ లెర్నింగ్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనేమో మనం ఫార్మాటివ్ అసెస్మెంట్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగిందనమాట. సో ఫార్మాటివ్ అసెస్మెంట్స్ మీద దృష్టి పెట్టడం వల్ల స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇనిషియల్గా మనము దేని మీద ఫోకస్ చేసే వాళ్ళం అంటే సమ్మేటివ్ అసెస్మెంట్స్ మీద, బట్ నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్. ఓకే, యా. సో మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ సమ్మేటివ్ అసెస్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ఫార్మాటివ్ అసెస్మెంట్ అని చెప్పేసి. ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటే నథింగ్ బట్ this is about monitoring, learning and providing feedback for the improvement. Okay, whereas మనకి సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఓకే, ఓవరాల్ లెర్నింగ్ ఏవైతే హోల్ ఇయర్లో నేర్చుకున్న ఉంటాయో వాటిని అసెస్ చేయడానికి మనం నార్మల్గా సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటాం. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫార్మాటివ్ అసెస్మెంట్స్లో మనం క్విజెస్ కండక్ట్ చేయడం, అసైన్మెంట్స్ కండక్ట్ చేయడం, పియర్ రివ్యూస్ ఇవ్వడం, క్లాస్ రూమ్ డిస్కషన్స్ చేయడం అలాంటివి ఉంటాయి. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే న్యూగా తీసుకొచ్చామో దట్స్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్. సో వేర్ ఆస్ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్, ఓకే, ఎండ్ ఆఫ్ టర్మ్ ఎగ్జామినేషన్ లైక్ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి అలాంటివి. ఓకే, వేర్ యాజ్ ఈ ఫార్మాటివ్ అసెస్మెంట్స్ అనేవి క్విజెస్ అలాంటివి ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, ఇమీడియట్ అండ్ డీటెయిల్ ఫీడ్బ్యాక్ వెంటనే వచ్చేస్తుంది. ఓకే, సో బేసికలీ వేరే ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అవి ఎట్లా ఉంటాయి సో దే ప్రొవైడ్ their particular performance after the completion of the whole exam. So that may not work in the long run. Okay, so మరి ఏం చేస్తే బాగుంటుంది, what should be the way forward? Policy alignment అనేది ఉండాలి with national education policy. Okay, we have to shift from a single exam based evaluation అంటే ఈ సమ్మేటివ్ అసెస్మెంట్స్ నుంచి మనం ఫార్మాటివ్ అసెస్మెంట్స్ వైపు లైక్ మల్టీ డైమెన్షనల్ ప్రోగ్రెస్, స్పోర్ట్స్ లో, క్విజెస్ లో, పియర్ టు పియర్ ఇంటరాక్షన్స్ లో, క్లాస్ రూమ్ డిస్కషన్స్ అన్నిట్లలో ప్రోగ్రెస్ ని మనము అడ్రస్ చేయాలన్నమాట. Okay, promote formative and peer assessments as outlined in the National Education Policy. Capacity building. We have to train teachers in implementing the holistic evaluation systems. Okay, infrastructure support undelaga infrastructure ni baga develop cheyali. Anni stakeholders like government, schools, communities andaru they have to coordinate. Okay, all of them need to collaborate in order to have a good educational outcomes. ఈక్విటీ సేఫ్ గార్డ్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి. డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయడానికి మనం ట్రై చేయాలన్నమాట. ఓకే, సో దే హ్యావ్ టు బీ ఫార్ ఫ్రమ్ బీయింగ్ పీనలైజ్డ్ డిస్ప్రపోర్షనేట్లీ అండర్ ద డిటెన్షన్ పాలసీ. సో వీళ్ళని టార్గెట్ చేస్తూ ఏదైనా చేస్తే ప్రైవేట్ స్కూల్స్ కానీ మిగతా వాళ్ళు కానీ దాన్ని ప్రాపర్ గా మానిటర్ చేస్తూ వీళ్ళకి ఎలాంటి డిసడ్వాంటేజ్డ్ పొజిషన్ కి రీచ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. Monitoring and accountability. So we have to establish mechanisms to evaluate the impact of the detention policy. Okay, so that మనకి inclusive outcomes వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. I hope మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నా. Okay, so let us look at the another article, rules that still manacle the captive elephant అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. So this particular article is important for you in the GS3 context. Okay, conservation of the natural resources and environment, environmental impact of tourism, religious and the commercial activities. So ఈ particular context లో మనకి ఈ particular syllabus లో మనకి దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. What is the context? So recent గా కేరళ హైకోర్ట్ ఏం చేసిందంటే in one of its judgment it has compared the condition of captive elephants ఏవైతే ఉంటాయో captive elephants యొక్క కండిషన్ ని ఎటర్నల్ ట్రెబ్లింకాతోని కంపేర్ చేయడం జరిగింది. ఎటర్నల్ ట్రెబ్లింకా అంటే నథింగ్ బట్ ఏదైతే ఒక యానిమల్ కానీ ఏదైతే ఉంటుందో సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ కంటిన్యూస్ ఆపరేషన్ క్రూవాలిటీని ఫేస్ చేస్తూ ఓకే ఏదైనా గ్రూప్ ద్వారా ఎక్స్ప్లాయిటేషన్ ని ఫేస్ చేస్తుందో ఓకే దాన్నే మనం ఏమంటాము విల్ కాల్ ఇట్ యాజ్ ఎటర్నల్ ట్రెబ్లింకా అన్నమాట. సో ఈ ట్రెబ్లింకా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్. ఓకే, సో దాంతో కంపేర్ చేయడం జరిగింది అనమాట. దిస్ ఈస్ షోయింగ్ దాట్ ద ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ యానిమల్స్ విచ్ ఆర్ ఇన్ క్యాప్టివ్. ఓకే, ఎస్పెషలీ ఇట్ స్పోక్ అబౌట్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్. సో డిస్పైట్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ కి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో డిస్పైట్ ద ప్రొటెక్షన్ దే ఆర్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ వెల్ఫేర్ ఛాలెంజెస్. ఓకే, సో ఆ కాంటెక్స్ లో ఈ న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ఈ క్యాప్టివ్ ఎలిఫెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ 2024 ఉన్నాయి విచ్ ఆర్ రిగార్డింగ్ టు ది క్యాప్టివ్ ఎలిఫెంట్. ఓకే,
సో వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్? సో క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే వాట్ షుడ్ బి ద సర్కమ్స్టాన్సెస్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ రూల్ అంటే ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది? ఒకవేళ ఓనర్ ఇఫ్ హీఈస్ నో లాంగర్ క్యాపబుల్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఎలిఫెంట్ వెల్ఫేర్ దెన్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. ఓకే, if it is determined that the elephant will receive better care in the other circumstances, okay, ప్రస్తుతం ఉన్న కరెంట్ సిచ్యువేషన్ లో కన్నా వేరే సర్కమ్స్టాన్సెస్ లో ఇట్ కెన్ బి బెటర్ ప్రొటెక్టెడ్ అన్నప్పుడు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఆల్సో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ అతనికి నెసెసరీ అని అనిపిస్తే దే కెన్ ద ఎలిఫెంట్ కెన్ బి లైక్ ట్రాన్స్ఫర్డ్ అనమాట ఇన్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, సో మరి ఎలా ఉంటుంది ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ అంటే, సో బిఫోర్ ఎ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద స్టేట్, ఓకే, స్టేట్ లో ఎలా ఉంటుంది అని అంటే ద ఎలిఫెంట్స్ హెల్త్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి కన్ఫర్మ్డ్. ఓకే, సో ఒక వెటర్నరీన్ డాక్టర్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ ఎలిఫెంట్ హెల్త్ అనేది బాగుంది అని కన్ఫర్మ్ చేయాలి బిఫోర్ ట్రాన్స్ఫరింగ్. సో ద సూటబిలిటీ ఆఫ్ బోత్ ద కరెంట్ అండ్ ద ప్రాస్పెక్టివ్ హ్యాబిటాట్స్ మస్ట్ బి వెరిఫైడ్. సో ప్రస్తుతం ఉన్న హ్యాబిటాట్ ని చూడాలి అండ్ ఫ్యూచర్ లో ట్రాన్స్ఫర్ అయ్యే హ్యాబిటాట్ ఏదైతే ఉంటుందో రెండింటిని బాగా డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు ఎగ్జమైన్ ద బోత్ హ్యాబిటాట్స్ పొజిషన్. ఓకే, అప్రూవల్ అయినా రిజెక్షన్ అయినా విత్ రిగార్డ్స్ టు ద ట్రాన్స్ఫర్ ఇట్ షుడ్ బి ఇన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద లైక్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పర్మిషన్, ఓకే, ఆ డిస్క్రిషనరీ పవర్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ చేతిలో ఉంటుందన్నమాట. ఓకే, సో బేసిక్ గా ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ ఈస్ ఎలిఫెంట్ హెల్త్ ని ఒక వెటర్నరీ డాక్టర్ చేత చూపిస్తారనమాట. ఎలిఫెంట్ హెల్త్ ఎంత బాగుంది, నిజంగానే బాగుందా అనేది కన్ఫర్మ్ చేయాలి. ప్రస్తుతం ఉన్న హ్యాబిటాట్ ని ట్రాన్స్ఫర్ చేసే హ్యాబిట్ ని రెండింటిని ఎగ్జమైన్ చేయాలి. ఎవరు ఎగ్జమైన్ చేస్తారు? డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. అండ్ డిస్క్రిషన్ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ఆర్ నాట్, రిజెక్ట్ చేస్తున్నారా అప్రూవల్ చేస్తున్నారా అనేది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ చేతిలో ఉంటుంది. దట్ ఈస్ హిస్ డిస్క్రిషనరీ పవర్ అనమాట. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ విత్ ఇన్ ద స్టేట్. మరి అవుట్ సైడ్ ద స్టేట్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే సిమిలర్ కండిషన్స్ అప్లై చేస్తాం ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఎలిఫెంట్ అవుట్ సైడ్ ద స్టేట్స్ ఆల్సో. బట్ అడిషనల్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎలిఫెంట్స్ జెనెటిక్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఆ జెనెటిక్ ప్రొఫైల్ ని మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఎవరి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద బిఫోర్ ద ట్రాన్స్ఫర్ దట్ మస్ట్ బి రిజిస్టర్డ్. ఓకే, సో మరి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? ఎలిఫెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ని మీట్ అవ్వాలి? ఓకే, సో ఈ పర్టికులర్ ఎలిఫెంట్ మస్ట్ బి అకంపెనీడ్ బై అ మాహౌట్ అండ్ ఎలిఫెంట్ అసిస్టెంట్. ఓకే, హెల్త్ సర్టిఫికేట్, ఒక వెటర్నరీ ప్రాక్టీషనర్ తోటి ఒక హెల్త్ సర్టిఫికేట్ ని తీసుకురావాలి షోయింగ్ దట్ ఇట్ ఈస్ ఫిట్. ఓకే, ట్రాన్స్పోర్ట్ షుడ్ అక్కర్ ఆఫ్టర్ ది క్వారంటైన్ పీరియడ్. ఒక క్వారంటైన్ పీరియడ్ అంటే కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంచి దాని తర్వాతనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, ప్రాపర్ ఫీడింగ్ ఉండాలి, వాటరింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ప్రాపర్ గా ఇవ్వాలి ఈవెన్ డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్ట్. ఓకే, సో సెడేటివ్స్ షాల్ బి యూజ్డ్ టు కంట్రోల్ నర్వస్ ఆర్ టెంపరమెంటల్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నర్వస్ ఎలిఫెంట్స్ ని కంట్రోల్ చేయడానికి సెడేటివ్స్ ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది వెటర్నరీ practitioner. Okay, so as highlighted in the article there are some issues with respect to captive elephant management. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూద్దాం. కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనమాట. సో బేసిక్ గా రిలీజియస్ సెరమనీస్ లో, టూరిజం లో, ఈవెన్ పొలిటికల్ ర్యాలీస్ లో కూడా ఎలిఫెంట్స్ ని యూజ్ చేస్తున్నారు అవసరం లేని చోట్ల కూడా. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఎలిఫెంట్స్ అనేవి కమోడిఫై అవుతున్నాయి. ఓకే, కన్జర్వేషన్ చేయలేకపోతున్నాం, వాటి యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో ఉంచుకోకుండా దాన్ని వాడేస్తున్నారు. అండ్ క్యాప్టివ్ ఎలిఫెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ గురించి ఇంతకుముందు మనం ఏదైతే చదివామో దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ రూల్స్ అలౌ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిఫెంట్స్ వెన్ ఓనర్స్ కెనాట్ కేర్ ఫర్ దెమ్ బట్ డు నాట్ రెస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఫర్ నాన్ కమర్షియల్ పర్పసెస్. సో నాన్ కమర్షియల్ పర్పసెస్ కి ఏదైతే ఉంటుందో దాని రెస్ట్రిక్షన్ అనేది ఏం పెట్టలేదన్నమాట. దెర్ ఆర్ సమ్ లూప్ హోల్స్ ఇన్ దిస్ పర్టికులర్ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు ద క్యాప్టివ్ ఎలిఫెంట్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్ ని ఒక మూవబుల్ ప్రాపర్టీగా ట్రీట్ చేస్తున్నారు, ఒక ట్రేడ్ ని ఫెసిలిటేట్ చేసే ఒక కమాడిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, మైక్రో చిప్పింగ్ అండ్ మానిటరింగ్ గ్యాప్స్. వెల్ మోస్ట్ ఎలిఫెంట్స్ ఆర్ మైక్రో చిప్స్. సో మైక్రో చిప్ ని లైక్ దే ఆర్ మైక్రో చిప్డ్ అనమాట. ఓకే, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్, there is no mandate for this particular post-mortem examination also to prevent reusing microchips for illegally captured elephants. So basic ga ఈ మైక్రోచిప్స్ ఏవైతే ఉంటాయో దట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది పర్మిటెడ్ ఎలిఫెంట్స్ అనమాట. ఒకవేళ పర్మిషన్ ఇచ్చి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వాటిని యూజ్ చేస్తారు, కానీ ఒక్కొక్కసారి మిస్యూజ్ అవుతున్నాయి. ఇల్లీగలీ క్యాప్చర్డ్ ఎలిఫెంట్స్ కి కూడా వీటిని యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ ట్రేడ్ బిట్వీన్ ద స్టేట్స్. సో దెర్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీయింగ్ గిఫ్టెడ్ ఆర్ సోల్డ్ బిట్వీన్ ద స్టేట్స్ ఆల్సో. ఓకే, లీగల్ సేఫ్ గార్డ్స్ ని
దాటుకొని వాళ్ళు సోల్డ్ కూడా లైక్ సెల్లింగ్ కూడా చేస్తున్నారు, ట్రేడ్ కూడా చేసేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కొన్ని అంబిగ్విటీస్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్? దెర్ ఆర్ అంబిగ్విటీస్ ఇన్ ద రెగ్యులేషన్స్. సో ప్రస్తుతం ఉన్న క్లారిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో క్లారిటీగా లేవు. దే ల్యాక్ ద క్లారిటీ విత్ రెస్పెక్ట్ టు ద కమర్షియల్ నేచర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్. ఓకే, అండ్ ఆల్సో ఎలిఫెంట్ ఓనర్షిప్ కి సంబంధించి అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ని కూడా ఈ ప్రస్తుతం ఉన్న రూల్స్ ఏం తీసుకురాలేదన్నమాట. అండ్ ఎథికల్ అండ్ కన్జర్వేషన్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో ఈ క్యాప్టివిటీ ఏదైతే ఉంటుందో దిస్ డిస్రప్ట్స్ ద ఎలిఫెంట్స్ న్యాచురల్ బిహేవియర్. సో దానివల్ల ఆ ఎలిఫెంట్ కి సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ దేర్ ఇస్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దేర్ ఇస్ అ రిప్లేస్మెంట్ ఆఫ్ ద డెడ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ విత్ ద వైల్డ్ క్యాప్చర్డ్ వన్స్. దీని వల్ల కూడా వైల్డ్ పాపులేషన్ మీద ఎక్కువగా థ్రెట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. టూరిజం అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ పరంగా కూడా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఓకే, రిలీజియస్ యాక్టివిటీస్ లో యూజ్ చేయడం, టూరిస్ట్ యాక్టివిటీస్ లో యూజ్ చేయడం, పొలిటికల్ ర్యాలీస్ లో ఎలిఫెంట్స్ ని తిప్పడం. సో ఇలా ఒక కమోడిటీ లాగా దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న రూల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం సరి చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రాపర్ మానిటరింగ్ చేయాలి. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద మానిటరింగ్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, టెక్నాలజికల్ సొల్యూషన్స్ ని కూడా తీసుకురావచ్చు. వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద మైక్రోచిప్ బేస్డ్ ట్రాకింగ్. ఓకే, రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మైక్రోచిప్ టెక్నాలజీ. ఓకే, కన్జర్వేషన్ ఓరియంటెడ్ ఆల్టర్నేటివ్స్, ఎలక్ట్రానిక్ ఎలిఫెంట్స్ ఆర్ యానిమాట్రానిక్స్ ఏవైతే ఉంటాయో రిలీజియస్ కోసం టూరిజం యాక్టివిటీస్ లో ఎలక్ట్రానిక్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. ఓకే, so we have to shift our emphasis from cultural narrative towards the conservation. So conservation is important than culture. Okay, cultural అండ్ రిలీజియస్ యాక్టివిటీస్ లో దాన్ని చూపెట్టడం కన్నా దాని యోగా వెల్ఫేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దాని ప్లేస్ లో మనం ఎలక్ట్రానిక్ ఎలిఫెంట్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఇంపార్టెంట్. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, టెంపుల్ కమిటీస్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు హ్యావ్ అ కన్జర్వేషన్ డైలాగ్ విత్ ఇన్ దెమ్. ఓకే, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు ద లైవ్ ఎలిఫెంట్స్ వాటిని యూసేజ్ ని తగ్గించాలని కూడా అవేర్నెస్ ని ప్రమోట్ చేయాలి. ఓకే, స్ట్రెంథెన్ ద ఇంటర్ స్టేట్ ఓవర్సైట్, స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ తీసుకురావాలి సో దట్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేవి మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. వీ హ్యావ్ టు డిజిటైజ్ అండ్ మేక్ ట్రాన్స్పరెన్సీ, వీ హ్యావ్ టు బ్రింగ్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద రికార్డ్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు క్యాప్టివ్ ఎలిఫెంట్స్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇల్లీగల్ ఎలిఫెంట్స్ ని మైక్రోచిప్స్ వేయడం ఇలాంటివన్నీ టాకిల్ చేయడానికి ప్రాపర్ మానిటరింగ్ మెకానిజమ్స్ ని మనం తీసుకొస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. So let us look at the next article. Marginalized by caste, marginalized in education అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ ఎస్పెషలీ యూస్ఫుల్ టు యూ ఫర్ GS2 పాయింట్ ఆఫ్ వ్యూ with respect to welfare schemes for vulnerable sections and their issues and implementation, government policies and intervention for social justice, role of pressure groups, institutions in addressing social inequalities. సో దీంట్లో బేసిక్గా మనకి పర్టికులర్ టాపిక్ అనేది లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్గా this article is speaking about the rising in cost in the higher education anamata. So higher education edaithe untundo it has becoming problematic especially for the Dalit students, okay, and also the backward class students అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లైక్ IITs, IIMs అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్. సో అక్కడక్కడ వాళ్ళకి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇనిషియలీ ఇక్కడ రైటర్ హ్యాస్ స్పోక్ అబౌట్ అ పర్సన్ నేమ్. ఓకే, ఒక స్టూడెంట్ నేమ్ అటుల్ కుమార్. సో అటుల్ కుమార్ ఎవరు అంటే ఈ వాజ్ ద సన్ ఆఫ్ ద డైలీ వేజ్ వర్కర్ అనమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ డైలీ వేజ్ వర్కర్ ఎంత ఎర్న్ చేస్తారు. సో పర్ సే మాక్సిమం టు మాక్సిమం 200 to 300 ఒక డైలీ వేజ్ ఎర్నర్ ఒక రోజులో ఎర్న్ చేస్తూ ఉంటారు అనమాట. మంత్లీ శాలరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో బేసిక్గా ఈ అటుల్ కుమార్ ఇస్ ద సన్ ఆఫ్ అ డైలీ వేజ్ వర్కర్ ఇట్ సెల్ఫ్. సో అతను అటుల్ కుమార్ అనే పర్సన్ హీ ఈస్ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ అనమాట. సో అతను హీ లాస్ట్ హిస్ సీట్ ఎట్ IIT ధన్బాద్. ఓకే, IIT ధన్బాద్ ఏదైతే జార్ఖండ్ లో ఉంటుందో అక్కడ ఇతను తన యొక్క సీట్ ని కోల్పోవడం జరిగింది బికాస్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు పే ద సీట్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు బుక్ ద సీట్, ఓకే, అతనికి సీట్ వచ్చినప్పటికీ బుక్ చేసుకోవడానికి 17,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, so that 17,500 rupees is required for securing the admission in that particular institution, IIT Dhanbad. Okay,
సో ఇతని కేసు ఏదైతే ఉంటుందో, ఇతను ఈ సీట్ కోల్పోవడం ఏదైతే ఉంటుందో, ఇది వైడ్ స్ప్రెడ్ అటెన్షన్ ని సోషల్ మీడియాలో గెయిన్ చేయడం జరిగింది. ఓకే, విచ్ ఇస్ ప్రాంప్టింగ్ ద సుప్రీం కోర్ట్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ బై యూజింగ్ ఆర్టికల్ 142. ఆర్టికల్ 142 ని యూజ్ చేసుకొని సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంటర్ఫియర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ అనమాట. ఓకే, సో టు గ్రాంట్ హిమ్ దట్ పర్టికులర్ అడ్మిషన్. సో ఇలా మనకి అతుల్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతో మంది మనకి చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటారు. దే హ్యావ్ టాలెంట్, దే హ్యావ్ స్టడీడ్ వెల్, అండ్ దే హ్యావ్ సెక్యూర్డ్ ద సీట్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, ఐఐఎమ్స్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్. బట్ ఏమవుతుంది అని అంటే, even though they are deserving students, they're not getting the opportunities because of the financial constraints. Okay, especially the students who are from the marginalized caste. Okay, సో ఆ విధంగా ఈ పర్టికులర్ న్యూస్ కాంటెక్స్ట్ అనేది ఉండింది. సో దీని బేసిస్ మీద ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. సో లెట్ us లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈవెంట్స్. ఓకే, సో మనము లేటర్ వేదిక్ పీరియడ్ నుంచే మనము ఈ డిస్క్రిమినేషన్, మెయిన్లీ దళిత్ యొక్క డిస్క్రిమినేషన్ చూస్తూ వచ్చాం. సో ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ లో దళిత్ స్టూడెంట్స్ వర్ బార్డ్ ఫ్రమ్ స్కూల్స్ డ్యూ టు ద కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. ఇది అందరికీ తెలిసిందే. కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్ల దళిత్ స్టూడెంట్స్ ని స్కూల్లోకి రానివ్వలేకపోతుండే అనమాట ఆ టైంలో. పోస్ట్ ఇండిపెండెన్స్ లో చూసుకుంటే ఆర్టికల్ 15 కొన్ని కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ని మనం తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15 ప్రొహిబిట్స్ ద డిస్క్రిమినేషన్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఓకే, అండ్ ఆర్టికల్ 46 ఏదైతే ఉంటుందో, దిస్ స్పీక్స్ అబౌట్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకానమిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అండ్ మనం రిజర్వేషన్ పాలసీస్ ని కూడా పోస్ట్ ఇండిపెండెన్స్ డెవలప్మెంట్స్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో ఇన్ ది గవర్నమెంట్ జాబ్స్. ఓకే, సో బేసిక్ గా మనకి ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, బేసికలీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్, సోషల్ ఈక్విటీని తీసుకొస్తుంది. సో ఎడ్యుకేషన్ సర్వ్స్ as a key driver for social mobility and also ఈ caste based inequalities ని కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎడ్యుకేషన్. ఎకానమిక్ గ్రోత్ అవుతుంది మంచి ఎడ్యుకేషన్ ని మనం తీసుకుంటే. డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ గా అడ్మిషన్స్ దొరికితే ఈ మార్జినలైజ్డ్ గ్రూప్ లో ఉన్న అన్టాప్డ్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము అన్లాక్ చేయొచ్చు అనమాట. సో దిస్ విల్ గివ్ రైస్ టు ద ఎకానమిక్ గ్రోత్ అండ్ ఆల్సో ద నేషనల్ ప్రోగ్రెస్. ఓకే, సో ఇన్స్టిట్యూషనల్ రిప్రజెంటేషన్. సో బేసిక్ గా దళిత్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో, సో ద రిప్రజెంటేషన్ ఆఫ్ దళిత్స్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీస్ ఇన్ ద ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ సెక్టార్స్, వీళ్ళ రిప్రజెంటేషన్ ఉంటే మన సిస్టమ్ లో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, లీడర్షిప్, ఎక్స్పర్టీజ్ ఎక్సెట్రా ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని మనము లెసన్ చేయొచ్చు, ఆ గ్యాప్స్ ని మనము నారో డౌన్ చేయొచ్చు అనమాట. సో మరి ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందంటే, ఫస్ట్ వన్ ఇస్ ద రైజింగ్ ఇన్ ద ట్యూషన్ ఫీజ్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఐఐటీస్ లో, ఐఐఎంస్ లో అండ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతో కష్టపడితే గానీ ఒక సీట్ రాదు అందులో. సో ఆ సీట్ వచ్చినప్పటికీ కూడా ఎంతో ట్యూషన్ ఫీజ్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్యూషన్ ఫీజ్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు, as we have seen in the case of Atul Kumar. Okay, example, IITs raised undergraduate fees from 90,000 to 3 lakh annually anamata. Okay, so insufficient implementation of the schemes like Vidya Lakshmi. So already తీసుకొచ్చిన schemes and policies ని కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, like Vidya Lakshmi and all. Okay, so this particular Vidya Lakshmi scheme will offer the interest free loans to the marginalized students. But ఈ Vidya Lakshmi లాంటి schemes, ఎన్నో schemes ని ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమాటిక్ గా ఉండడం వల్ల సో అవి తీసుకొచ్చినప్పటికీ పెద్దగా లాభం అనేది మనకు కనబడట్లేదు అనమాట. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రాప్ అవుట్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. ఫినాన్షియల్ కన్స్ట్రెయిన్స్ కాజ్ హై డ్రాప్ అవుట్ రేట్స్ ఆల్సో. సో మెయిన్లీ డ్రాప్ అవుట్ రేట్స్ మనం ఎక్కువగా ఎస్సీస్ లో, ఎస్టీస్ లో, ఓబీసీస్ లో ఎక్కువగా చూస్తున్నాం. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, బిట్వీన్ 2017 టు 2021 వరకు ఈ గ్యాప్ లో 2400 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అండ్ 2622 ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐఐటీస్ నుంచి, ఐఐఎం నుంచి డ్రాప్ అవుట్ అయ్యారనమాట. ఓకే, మేజర్ ప్రపోర్షన్ of the dropouts are from these particular communities. Okay, intersectionality of the caste and gender. So women from the marginalized communities, particularly ఎవరైతే దళిత్ women ఉన్నారో వీళ్ళు డ్యూయల్ లేయర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తున్నారు. విత్ ఇన్ ద కమ్యూనిటీ, బీయింగ్ a women, they are facing discrimination, and between the communities also, as they are in the marginalized groups, they are facing the discrimination. Okay, సో ఇలా మనకి డ్యూయల్ లేయర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ విమెన్ ఫేస్ చేయడం జరుగుతుంది, మెయిన్లీ దళిత్ విమెన్. సో బేస్డ్ ఆన్ దేర్ క్యాస్ట్ అండ్ అదర్ బేస్డ్ ఆన్ దేర్ జెండర్. సో దిస్ ఇంటర్సెక్షనాలిటీ కంపౌండ్స్ ద ఛాలెంజెస్ ఇన్ యాక్సెసింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో సోషల్ మొబిలిటీ కాకుండా కూడా ఇది బ్యారియర్ గా ఉంటుందన్నమాట.
అండ్ ఆల్సో ఎంట్రీలో కూడా కొన్ని బ్యారియర్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ ఈ పర్టికులర్ ఐఐటీస్ లో, ఐఐఎంస్ లో అండ్ ఆల్సో సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఫినాన్షియల్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో టు సెక్యూర్ అడ్మిషన్ ఇన్ దట్ పర్టికులర్ కాలేజ్ ఇస్ గెటింగ్ ఇంక్రీస్డ్. దానివల్ల ఫినాన్షియల్ బర్డెన్ వల్ల ఓకే పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్ అండ్ స్టిగ్మా అండ్ సిస్టమిక్ డిస్క్రిమినేషన్ ని కూడా ఫేస్ చేస్తున్నారు విత్ ఇన్ ద కాలేజ్ ఆల్సో, యాజ్ దే ఆర్ బిలాంగింగ్ టు ద లోవర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ విత్ ఇన్ ద స్టూడెంట్స్. ఓకే, విత్ ఇన్ ద కాలేజ్ ఆల్సో దే ఆర్ ఫేసింగ్ ద డిస్క్రిమినేషన్. సో దానివల్ల ఏమవుతుంది అంటే యాజ్ దే ఆర్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ని పొందలేకపోతున్నారు అనమాట. ఓకే, అండ్ వీ హీన్ ఇన్ఈక్విటీ ఇన్ ద రిప్రజెంటేషన్. ఒక స్టడీ ప్రకారం 95% ఆఫ్ ద ఫ్యాకల్టీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఐఐటీస్ లో, వీళ్ళు ఎక్కువగా ప్రివిలేజ్డ్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. కాబట్టి ఈ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ కి సంబంధించిన ఫ్యాకల్టీ మైట్ హ్యావ్ అ టెండెన్సీ టు షో ద డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ది మార్జినలైజ్డ్ గ్రూప్స్. ఓకే, అండ్ వీ హీన్ అండర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్సో అండర్ రిప్రజెంటేషన్ చూసాం ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ ఇన్ అకాడమిక్ పొజిషన్స్ అండ్ ఆల్సో ది అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఆల్సో. ఓకే, అకాడమిక్ పొజిషన్స్ లో కూడా ద ప్రివిలేజ్డ్ క్లాసే ఉంటున్నారు అండ్ ఆల్సో ద అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లో కూడా ప్రివిలేజ్డ్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అండ్ మనం సోషల్ ప్రెజుడిసెస్ ని చూస్తున్నాం. ఓకే, ఇప్పటికీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ లో మనకి స్టిల్ దిస్ పర్టికులర్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇస్ పర్సిస్టింగ్. దీనివల్ల స్టూడెంట్స్ కి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, సూసైడ్ టెండెన్సీస్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఎక్స్ట్రీమ్ కేసెస్ ని కూడా మనం నోట్ డౌన్ చేస్తున్నాం. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ వే ఫార్వర్డ్. ఓకే, ఏం చేస్తే బాగుంటుంది, కొన్ని పాలసీస్ లో రిఫార్మ్స్ తీసుకురావాలన్నమాట. ఒక అఫర్మేటివ్, వీ హ్యావ్ టు రీఎన్ఫోర్స్ ద అఫర్మేటివ్ యాక్షన్స్. ఓకే, ఏదైతే రిజర్వేషన్ ఉందో దాంట్లో మనము ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ టు ఫండ్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ సబ్సిడీస్ టు ద స్టూడెంట్స్ సో దట్ దే కెన్ స్టడీ. ఓకే, ఫినాన్షియల్ బర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించవచ్చు గవర్నమెంట్. అండ్ ట్యూషన్ ఫీజ్ లో కొంచెం రాషనలైజేషన్ తీసుకురావాలి. ట్యూషన్ ఫీజ్ ని తగ్గిస్తే కూడా అప్పుడు వాళ్ళకి బర్డెన్ అనేది ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ద వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ లైక్ విద్యాలక్ష్మి ఏవైతే ఉన్నాయో విచ్ ప్రొవైడ్స్ ద ఎడ్యుకేషన్ లోన్స్ టు ద మార్జినలైజ్ గ్రూప్స్, అవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కాబట్టి ఉన్న స్కీమ్స్ కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా మానిటర్ చేయాలన్నమాట. అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ద మెంటార్షిప్ అండ్ ద కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. సో విత్ ఇన్ ద కమ్యూనిటీ, విత్ ఇన్ ద కాలేజ్ ఆల్సో దే ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. కాబట్టి మార్జినలైజ్డ్ స్టూడెంట్స్ కి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, మెంటర్షిప్ కూడా ఇవ్వాలన్నమాట. సో దట్ వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. రిప్రజెంటేషన్ అండ్ ఇంక్లూజివిటీ ఇస్ అనదర్ వే ఫార్వర్డ్. ఓకే, ఫ్యాకల్టీ డైవర్సిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో దేర్ ఆర్ బిలాంగింగ్ టు ద ప్రెస్టీజియస్ క్లాస్. కాబట్టి సో అక్కడ డిస్క్రిమినేషన్ అనేది వైడన్ అవుతుంది అనమాట. సో దానికి బదులు వాట్ వీ కెన్ డూ ఇస్ ఫ్యాకల్టీ డైవర్సిటీని ఇంక్రీజ్ చేయాలన్నమాట ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో వీళ్ళు ఒక రోల్ మోడల్ గా మార్జినలైజ్ గ్రూప్స్ కి కనిపిస్తారు. సో రోల్ మోడలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ డైవర్సిటీ ఆడిట్ సిస్టమ్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద సోషల్ స్టిగ్మా మనం కొన్ని క్యాంపెయిన్స్ ని కూడా లాంచ్ చేయొచ్చు ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ దిస్ పర్టికులర్ క్యాస్ట్ బయస్. అండ్ అవేర్నెస్ జనరేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో within the colleges and within the sphere of that particular communities, okay, grievance redressal mechanisms ni kuda manam create cheyochu anamata in order to address this particular caste discrimination. Mental health support istu undali, counseling facilities ni kuda teeskostu undali. Okay, so let's solve. So based on the discussion that we have made, try to solve this particular question, UPSC mains question, GS2 related. Critically analyze the role of government interventions in reducing the caste-based disparities in the higher education and suggest measures for achieving the inclusive growth. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన డిరెక్టివ్ వర్డ్ ఏంటంటే క్రిటికలీ అనలైజ్ అనమాట. క్రిటికలీ అనలైజ్ అంటే ఏంటి? సో యూ హ్యావ్ టు టేక్ బోత్ స్టాండ్స్. ఓకే, అంటే ఇక్కడ రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇన్ రెడ్యూసింగ్ ద క్యాస్ట్ డిస్పారిటీస్. సో గవర్నమెంట్ ఏ విధంగా క్యాస్ట్ డిస్పారిటీస్ ని తగ్గించడానికి ట్రై చేస్తుంది ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్. హవెవర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మీరు ఆ ప్రాబ్లమ్స్ ని రాయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి యూ నీడ్ టు రైట్ ద మెజర్స్ ఆల్సో. ఓకే, ఇంతకుముందు మనం వే ఫార్వర్డ్ లో లాట్ ఆఫ్ మెజర్స్ చూసాం. సో దాంట్లో నుంచి మీరు ఎగ్జాక్ట్ గా రాసేయచ్చు. ఓకే, సో విత్ దట్ విల్ ఫినిష్ దిస్ పర్టికులర్ ఆన్సర్. ఓకే, సో ట్రై టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా, డెఫినెట్ గా అటెంప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో కొన్ని స్మాలర్ ఆర్టికల్స్ కూడా చూద్దాం. సో UNSC authorizes new peacekeeping mission in Somalia. ఓకే, సో UNSC ఏం చేసిందనంటే ఇట్ హ్యాస్ ఆథరైజ్డ్ అన్ ఆఫ్రికన్ యూనియన్ స్టెబిలైజేషన్ అండ్ సపోర్ట్ మిషన్ ఇన్ సోమాలియా. సో దాన్ని మనం ఔసమ్ అని అంటాం అనమాట.
సో దాని కాంటెక్స్ట్ లో ఇది పర్టికులర్ థింగ్ రావడం జరిగింది అనమాట. సో యుఎన్ఎస్సి ఈజ్ ఆథరైజింగ్ అ న్యూ పీస్ కీపింగ్ మిషన్ ఇన్ ద సొమాలియా. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంటే, సొమాలియా యొక్క సెక్యూరిటీ ఛాలెంజెస్ ని దృష్టి పెట్టుకొని న్యూ పీస్ కీపింగ్ ఫోర్స్ ని అక్కడ మనం తీసుకురావాలని చెప్పేసి యుఎన్ఎస్సి చెప్పడం జరిగింది. యూ హ్యావ్ సీన్ ఎ ప్రొలాంగ్డ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద రీజన్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ లెడ్ బై ది ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఇన్ ద సొమాలియా రీజన్. పర్టికులర్లీ ఆల్ షహాబాబ్ ఏదైతే ఉంటుందో, సో దీనివల్ల ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ కాసింగ్ డెత్స్ ఆఫ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. హిస్టారికల్ కాంటెక్స్ట్ చూసుకుంటే కూడా ఇథియోపియన్ ఇన్వేషన్ అనేది జరిగింది ఈ పర్టికులర్ ఏరియాలో 2006 లో. ఓకే, సో దీనివల్ల ఇట్ హ్యాస్ టాపుల్డ్ అండ్ ఇస్లామిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది టాపుల్ అయింది. ఓకే, సో దీనివల్ల ఇన్సర్జెన్సీ రావడం, ప్రొలాంగ్డ్ ఇన్స్టెబిలిటీ రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి సొమాలియాలో. గ్లోబల్ రిలవెన్స్ చూసుకున్నా, సొమాలియా ఇన్సెక్యూరిటీ ఇంపాక్ట్స్ రీజనల్ అండ్ గ్లోబల్ స్టెబిలిటీ. సో సొమాలియా గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి ఒక ఏరియాలో ఏదైనా ప్రాబ్లం జరిగితే ఇట్ మే ఇంపాక్ట్ ద హోల్ వరల్డ్ ఆల్సో. సో దీనివల్ల పైరసీ ఇష్యూస్, టెర్రరిజం, ఇవన్నీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓకే, so this particular location is Somalia. Okay, so UPSC prelims question based on the discussion. Consider the following statement about the United Nations peacekeeping mission. So first of all, UNSC's United Nations peacekeeping mission ki sambandhinchi oka question anamata. So UNSC is responsible for authorizing all UN peacekeeping missions, right? Definitely right. So African Union plays a role in peacekeeping operations on the continent in partnership with the Union. Definitely African continent lo African Union edaithe untundo, peacekeeping operations lo it will have a partnership with the UN. Okay, remember this fact. Okay, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రూప్ కాంట్రిబ్యూటర్స్. గుర్తుపెట్టుకోండి, ట్రూప్ కాంట్రిబ్యూటర్స్ లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. సో అది కూడా కరెక్టే. సో కాబట్టి ఆప్షన్ డి, దట్ ఈస్ 1, 2 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ విత్ రెస్పెక్ట్ టు యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్. ఓకే, సో దర్ ఈస్ అనదర్ ఆర్టికల్, క్లైమేట్ డిజాస్టర్స్ ఇన్ 2024 రీగ్డ్ హ్యావోక్ వరల్డ్ వైడ్ కాసింగ్ లాసెస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఏమేం క్లైమేట్ డిజాస్టర్స్ వచ్చాయో అనేది చూద్దాం. సో వాట్ ఆర్ ద కీ క్లైమేట్ ఈవెంట్స్ ఆఫ్ ద 2024 అంటే, ఫస్ట్ వన్ ఈజ్ రైజింగ్ ఇన్ టెంపరేచర్ అనమాట. సో సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ రికార్డెడ్ ఆల్మోస్ట్ యాజ్ హై యాజ్ 51 degrees Celsius రికార్డింగ్ అక్కడ మనం చూడడం జరిగింది టెంపరేచర్. సో దీనివల్ల 1300 మెంబర్ పీపుల్ చనిపోయారు డ్యూరింగ్ ది హజ్ పిలిగ్రిమేజ్. ఓకే, సివియర్ ఫ్లడ్స్ కూడా చూసాం. యుఏఈ హెస్ ఎక్స్పీరియన్స్డ్ 2 years వర్త్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ అ సింగిల్ డే. ఓకే, 2 years వర్త్ ఆఫ్ రెయిన్ఫాల్ ఒక సింగిల్ డేలోనే అది అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది క్లైమేట్ ఈవెంట్ అని చెప్పొచ్చు, డిజాస్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ కెన్యా ఏదైతే ఉంటుందో, వన్స్ ఎ జనరేషన్, ఒక జనరేషన్ లో జరిగే డ్రాట్ ఏదైతే ఉంటుందో, అలాంటి డ్రాట్ కెన్యాని హిట్ చేయడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ 1500 పీపుల్ అక్రాస్ ద ఈస్ట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రీజియన్ లో చనిపోవడం జరిగింది అనమాట. సివియర్ ఫ్లడ్స్ చూస్తున్నాం, కొన్ని ఏరియాస్ లో సివియర్ డ్రాట్స్ ని కూడా చూస్తున్నాం. అండ్ వీఆర్ సీన్ ట్రాపికల్ సైక్లోన్స్, మేజర్ హరికేన్స్ వచ్చాయి మెయిన్లీ యుఎస్ అండ్ క్యారిబియన్ కంట్రీస్ లో. టైఫూన్స్ బెరిల్ అండ్ హెలీన్ ఇలాంటివి వచ్చాయన్నమాట. ఫిలిపైన్స్ ఆల్సో సఫర్డ్ 6 major storms in November. సో ఫర్ ఎగ్జాంపుల్, టైఫూన్ యాగి అనేది ఫిలిపైన్స్ ని హిట్ చేసింది అనమాట. అండ్ వైల్డ్ ఫైర్స్ కూడా ఎక్కువగానే చూసాం. అమెరికా సా వైడ్ స్ప్రెడ్ వైల్డ్ ఫైర్స్ దట్ డిస్ట్రాయిడ్ మిలియన్స్ ఆఫ్ హెక్టేర్స్. అమెజాన్ బేసిస్ లో ఉన్న మిలియన్స్ ఆఫ్ హెక్టేర్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ ద వైల్డ్ ఫైర్స్. మిగతా ఇంపాక్ట్స్ కూడా మెయిన్లీ స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, యుగాండా, పాకిస్తాన్ అండ్ సొమాలియాలో ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ ని కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ సైక్లోన్ చినో అనేది కూడా ఇండియన్ ఓషన్ లో రావడం జరిగింది అనమాట. ఓకే, సో విచ్ హ్యాస్ కాజెస్ ద డివాస్టేటింగ్ ఎఫెక్ట్. ఓకే, సో అందుకు మనకి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కోఆపరేషన్ అనేది అవసరం. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి త్రూ ద ప్లాట్ఫామ్స్ లైక్ సెండై ఫ్రేమ్వర్క్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. వీటి ద్వారా మనం ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది తీసుకురావాలన్నమాట. అవేర్నెస్ కూడా అవసరం అండ్ కెపాసిటీ బిల్డింగ్ కూడా అవసరం. కమ్యూనిటీస్ ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఈ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి ఆల్ ద స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి కమ్యూనిటీస్ ని కూడా మనము ఓకే ఇన్వాల్వ్ చేయొచ్చు. వాళ్ళలో అవేర్నెస్ జనరేషన్ కూడా ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ గుడ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ స్మాల్ ఆర్టికల్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ న్యూస్ పేపర్ డిస్కషన్. సో మీకు పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అంటే యూ కెన్ ఫాలో తారా ఐఏఎస్
టెలిగ్రామ్ ఛానల్. ఓకే, అక్కడ మీకు పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ సైన్ అప్ టు అవర్ తారా ఐఏఎస్ వెబ్సైట్ ఆల్సో. సో అక్కడ మీకు ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో డైలీ మీరు అభ్యాసన సిరీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో వీఆర్ నాట్ ఈవెన్ ఛార్జింగ్ ఈవెన్ అ సింగిల్ రూపీ టు ఎవాల్యుయేట్ యువర్ కాపీస్. ఓకే, అభ్యాసన సిరీస్ గురించి మీరు తెలుసుకొని దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో I hope this video has added some value to your knowledge base. Next class lo mali kaluddam. Until then, take care, bye bye, and keep smiling.